చైనా వాళ్ళు భవిష్యత్తుని ముందే ఊహిస్తారు. రాబోయే 30-40 సంవత్సరాల్లో ఏం జరగబోతా ఉంది అనే దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటారు. ఎప్పుడైతే కాలుష్యం పెరిగిపోయి శిలాజ ఇంధనాలు రాబోయే 20 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోతాయి అని సైంటిస్టులు హెచ్చరించారో అప్పుడే చైనా దేశంలో కార్లు, బైకులు మొత్తం పెద్ద పెద్ద ట్రక్కులు సహా ఈవీలుగా మార్చేశారు. వాటి ఛార్జింగ్కి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ని దేశవ్యాప్తంగా 6 లక్షల ప్రాంతాల్లో పెట్టేశారు. ఎక్కడ పార్కింగ్లో బండి పెట్టినా పోతా ఛార్జింగ్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. కార్డు పెట్టడం, ఛార్జింగ్ పెట్టడం. ఫాస్ట్ ఛార్జర్లు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. కార్లకి, భారీ ట్రక్కులకు కూడా 15 నిమిషాల్లోనే ఛార్జింగ్. దీంతో చైనాలో గడిచిన 10 సంవత్సరాల్లోనే ఈవీలు 90% చేరాయి. పెట్రోల్, డీజిల్ దిగుమతులన్నీ నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాల్లో కూడా అడవుల్ని చెక్కేసి సోలార్ ప్యానల్స్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఆ విద్యుత్తుతో ఛార్జింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇక భారతదేశం కూడా ఈవీ దిశగా అడుగులు మెల్లమెల్లగా వేస్తూ ఉంది. 2030 నాటికి 2 వీలర్లో 80%, 4 వీలర్ అంటే కారుల్లో 60% ఈవీలు ఉండాలి అనేది భారత ప్రభుత్వ లక్ష్యం. ఆ టార్గెట్ అయితే చేరుకునే అవకాశం లేదు. తాజాగా 600 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్ 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో తొలి దశలో 135 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ముఖ్యంగా జాతీయ రహదారులకి పక్కగా వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్ బంకులు ఎలాగైతే ప్రతి కిలోమీటర్కి 4-5 కనిపిస్తాయో చైనాలో ఆ విధంగా ఈవీ స్టేషన్లో ప్రతి 100 మీటర్లు 200 మీటర్లకు ఒక ఈవీ స్టేషన్ ఉంటుంది. ఒకేసారి 200 కార్లు ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయాలు కూడా ఉంటాయి. అలాంటి సదుపాయాలు భారతదేశంలో అందుబాటులోకి వస్తే భారతదేశం ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్న 16 లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురు, విదేశీ మారక ద్రవ్యం పొదుపు అవుతుంది. భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో సోలార్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సోలార్ విద్యుత్ని ఈ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. భారతదేశంలో 90% వాహనాలు ఈవీగా మారడానికి కనీసం 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇదే వేగంతో ముందుకెళ్తే చూడాలి రాబోయే రోజుల్లో భారతదేశం ఈవీగా మారుతుందా లేదంటే ఇంకా పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడుతుందా అనే విషయం.